tall, cause I know I'm a winner. Knock me down, I'll just get up again. You've met you, I'm no beginner. Pokemon, Pokemon, gotta get some more. Stand tall, cause I know ఫ్రెండ్స్, ఒకవేళ లూగియా లేకపోయి ఉంటే జోటో రీజన్ మొత్తం నాశనం అయిపోయేది. ఎందుకంటే లూగియా వల్ల జోటో రీజన్ కాపాడబడింది. ఎందుకంటే ఆర్టికినో, జాప్డాస్ ఇంకా మాల్ట్రెస్ ఈ 3 పోకెమాన్ని ఆపగలిగే పోకెమాన్ ఎవరూ లేరు. అప్పుడు లూగియా వల్లే జోటో రీజన్లో ఉన్న ప్రజలందరూ కాపాడబడ్డారు. సో హోహో ఎలా పుట్టింది గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కోసం మనం మూవీస్ ఇంకా గేమ్స్ ఆఫీషియల్ ఆర్టికల్స్ కలెక్ట్ చేసాం. సో మనం లాస్ట్ వీడియోలో చూసాం ఎలా నెక్రోజమా బ్లాస్ట్ అవ్వడం వల్ల జీ క్రిస్టల్ దొరికావు. సో ఇది పార్ట్ 5. సో హోహో సన్ యొక్క పవర్స్తో క్రియేట్ అయ్యింది. హోహో అక్కడ నుండి క్రియేట్ అవ్వగానే అక్కడ సన్ దగ్గర నుండి ఎర్త్ దగ్గరికి వెళ్ళిపోతుంది. హోహో ఎర్త్కి రాగానే 3 పోకెమాన్స్ని క్రియేట్ చేస్తుంది. వాటి పేరు ఆర్టిక్యునో, జాప్డాస్ ఇంకా మాల్ట్రెస్. మాల్ట్రెస్ ఏమో ఫైర్ టైప్, జాప్డాస్ ఏమో ఎలక్ట్రిక్ టైప్, ఇంకా ఆర్టిక్యునో వచ్చేసి ఐస్ టైప్. సో హోహో ఈ 3 పోకెమాన్స్ని క్రియేట్ చేసి తన జర్నీని స్టార్ట్ చేసి ఎర్త్ మీద తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ 3 పోకెమాన్స్ వాటి టైప్ వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ 3 పోకెమాన్స్ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవి. ఈ 3 పోకెమాన్స్ బ్యాటిల్ చేయడం వల్ల జోటో రీజన్లో ఉండే చాలా వరకు జనాలు ఎంతో భయంగా జీవిస్తూ ఉండేవారు. ఒకసారి ఒక పెద్ద బ్యాటిల్ జరగడం వల్ల అక్కడున్న జనాలు ఏం చేశారంటే ప్రే చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రే చేయడం వల్ల సముద్రం అడుగు నుండి ఒక పోకెమాన్ వస్తుంది. ఆ పోకెమాన్ ఏంటో కాదు, దాని పేరే లూగియా. లూగియా వచ్చి ఆ 3 పోకెమాన్స్ని ఆపి తన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లూగియా ఇంకా హోహో ఈ 2 పోకెమాన్ కోసం కొన్ని టవర్ కట్టిస్తారు. ఇక మీరు చూసేదే బ్రాస్ టవర్, బెల్ టవర్. ఆ బ్రాస్ టవర్ చూసారా మీరు, ఇక్కడ కాలిపోయింది. లూగియా ఆ టవర్ నుండి వెళ్ళిపోగానే ఆ టవర్ మీద ఒక పెద్ద పిడుగు పడడం వల్ల ఆ టవర్ మొత్తం కాలిపోతుంది. అప్పుడు ఆ టవర్ కాలిపోవడం వల్ల అప్పుడు 3 పోకెమాన్స్ చనిపోయాయి అంటారు. ఆ 3 పోకెమాన్స్ ఏంటో ఎవరికి ఇప్పుడు వరకు తెలియదు. కొంతమంది ఏమంటారంటే ఆ 3 పోకెమాన్స్ వెపోరియాన్, జోల్టియాన్ ఇంకా ఫ్లేరియాన్ అని అంటారు. కానీ ఫ్యాన్ థియరీ ఇది, ఒరిజినల్ అయితే ఎవరికి తెలియదు. సో అప్పుడు అక్కడే ఉన్న హోహో ఏం చేస్తుందంటే తన యొక్క పవర్స్తో ఆ 3 పోకెమాన్స్ని మళ్ళీ బతికించి వాటికి ఇంకా పవర్ ఇవ్వడం వల్ల ఇన్వాల్వ్ అవుతాయి. రైక్యూ, ఏంటై ఇంకా స్వీకూన్. ఈ 3 పోకెమాన్స్ ఆ చోటు నుండి వెళ్ళిపోతాయి. ఈ 3 పోకెమాన్స్ని ఎవరు డిస్టర్బ్ చేయాలనుకోరు, ఎందుకంటే ఈ 3 పోకెమాన్స్ అంత భయంకరంగా ఉంటాయి. లూగియా ఇంకా హోహో ఈ 2 పోకెమాన్స్ ఒకరినేమో లెజెండరీ బీస్ట్ మాస్టర్ ట్రయో మాస్టర్ అంటారు, ఇంకొకరినేమో లెజెండరీ బర్డ్స్ ట్రయో మాస్టర్ అంటారు. ఎందుకంటే వీళ్ళు ఆపగలిగారు. సినో రీజన్లో కొన్నేళ్ళ తర్వాత కొన్ని దెయ్యాలు అన్నీ అక్కడ తిరగడం వల్ల అక్కడ జనాలు ఏం చేశారంటే ప్రే చేయడం వల్ల అన్ని ఆ గోస్ట్లను ఒక పోకెమాన్గా మార్చేస్తారు. ఆ పోకెమాన్ పేరే స్పిరిట్ టామ్. అప్పుడు జనాలు సినో రీజన్లో ఉన్న జనాలకి భయంకరమైన కళలు రావడం వల్ల బ్యాడ్ డ్రీమ్స్ వల్ల ఒక పోకెమాన్ క్రియేట్ అవుతుంది. దాని పేరే డార్క్ రాయ్. ఈ పోకెమాన్ ఏం చేస్తుందంటే జనాలకి బ్యాడ్ డ్రీమ్స్ తెప్పిస్తుంది. ఈ బ్యాడ్ డ్రీమ్స్ వల్ల సినో రీజన్ వాళ్ళు బాగా కష్టపడ్డాడు. అప్పుడు ఆర్చర్స్ ఏం చేస్తుందంటే క్రిసెలా అనే పోకెమాన్ని క్రియేట్ చేస్తుంది. అప్పటి నుండి అందరూ బాగానే ఉంటారు. డార్క్ రే ఏమో ఆపోజిట్, క్రిసెలా ఇంకా ఆపోజిట్. ఎందుకంటే డార్క్ రే ఏమో బ్యాడ్ డ్రీమ్స్, క్రిసెలా ఏమో ఇంకా గుడ్ డ్రీమ్స్ తెప్పిస్తుంది. సో ఫస్ట్ పోకెమాన్ సెంటర్ని అప్పుడే కనిపెట్టారు.
ఈ ఫస్ట్ పోకిమాన్ సెంటర్ని కనిపెట్టడారు. ఆ తర్వాతే ఫస్ట్ పోకిమాన్ లీగ్ని కనిపెట్టారు. 1995లో వెస్ట్వుడ్ సార్ ఏం చేశారంటే ఫస్ట్ పోకీబాల్ని కనిపెట్టారు. ఫస్ట్ పోకిమాన్ని ఈయనే కనిపెట్టారు. ఆ తర్వాత ఒక ఫారెస్ట్లో మ్యూ యొక్క అవశేషాలు దొరికాయి. ఆ అవశేషాలతో మ్యూటూ అనే పోకిమాన్ని క్రియేట్ చేస్తారు. ఈ పోకిమాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. సో ఇది ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ పోకిమాన్ వరల్డ్ పార్ట్ 5. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పోకిమాన్ తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.